కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. టీవీలు రాకముందు రేడియోలదే హవా కాదు సార్. టీవీలు వచ్చాక రేడియో వినేవాళ్ళు, రేడియోలు కొనేవాళ్ళు కూడా చాలా తగ్గిపోయారు. కానీ మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం అలా కాదు. అక్టోబర్ 3, 2014 ఫస్ట్ ఎపిసోడ్ సార్ రేడియోలో, ఆల్ ఇండియా రేడియోలో మోదీది ఫస్ట్ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమం. నిన్న నవంబర్ 30th 128th ఎపిసోడ్. అయినా కూడా ఎక్కడ మోదీ మన్ కీ బాత్ కార్యక్రమానికి ఆ పాపులారిటీ తగ్గలేదు. ఎందుకు సార్? అంటే మీరు అన్నట్లే మన్ కీ బాత్ రిమార్కబుల్ ఎక్స్పెరిమెంట్. ఒకటి రేడియో, మీరు అన్నది నిజం, రేడియో స్థానంలో టీవీ ఆ స్థాయి తెచ్చుకుంది. బికాజ్ టీవీ ఈజ్ అన్ ఆడియో విజువల్ మీడియా అని నేను నవ్వుతూ అంటుంటాను. మీకు మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపెట్టేదాకా అర్జునుడికి ఏమి అర్థం కాలే. ముందు భగవద్గీత బోధించి అర్థమైందా అర్జున అంటే ఏమీ అర్థం కాలే మాధవ అంటాడు. అయితే నీకు విశ్వరూపం చూపెడతాను అంటాడు. విశ్వరూపం చూపెట్టినాక అంటే విజువల్ చూపెట్టాకనే అర్జునుడికి సర్వం బోధపడింది. సో అని అలా విజువల్కి ఉండేటువంటి అడ్వాంటేజ్, పెన్ ఈజ్ మైటర్ దెన్ స్వాడ్ అంటారు, కెమెరా ఈజ్ మైటర్ దెన్ ద బోత్ అని. కానీ అదే సమయంలో మీకు ఆడియో పూర్తిగా ఎక్స్టింక్ట్ అయిందా అంటే కాలేదని కూడా మీకు అర్థమవుతుంది. కొత్త రూపాల్లో ఆడియో ముందుకొచ్చింది. మీకు దానికి ఉదాహరణే మీకు ఆడిబుల్. ఇప్పుడు ఉదాహరణకు ఒకప్పుడు పుస్తకాలు చదివే వాళ్ళమే, ఇలా పుస్తకాలు వింటున్నారు. మీకు ఆడిబుల్ అమెజాన్ వాళ్ళది హైలీ పాపులర్. ఇవాళ బుక్స్ డౌన్లోడ్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఆడిబుల్లో పుస్తకాలు వినేవారి సంఖ్య పెరుగుతోంది. మీకు భారీ సక్సెస్ అది. ఎవరైనా ఊహించామా పుస్తకాలు చదువుతారు తప్ప పుస్తకాలు వినడం పైన ఆసక్తి ఉంటుందా అని. సో అందువల్ల పుస్తకాలు వినడం అనేది ఒక ట్రెండ్గా మారిపోయింది. తర్వాత మీకు పాడ్కాస్ట్లు, ఇప్పుడు టీవీ పాడ్కాస్ట్లే కాకుండా ఆడియో పాడ్కాస్ట్లు భారీగా డెవలప్ అయ్యాయి. తర్వాత ఎఫ్ఎం రేడియో, మీకు అదొక ఎగ్జాంపుల్ కదా. కంప్లీట్గా రేడియో మీకు ఎక్స్టింక్ట్, ఆకాశవాణిలో వార్తలు, ఆకాశవాణిలో పాడి పంట ఇవి వినేవారు లేరు. కానీ బట్ ఎఫ్ఎం రేడియో సక్సెస్ఫుల్ అయింది. అంటే ఆడియో ఎక్కడైతే అడాప్ట్ అయిందో మోడర్న్ సిచ్యువేషన్స్ కు ఆడియో రిలవెంట్ గా కూడా నిలబడ్డది కదా. సో ఇప్పుడు మీకు ఆడిబుల్లో ఏముంటుందో ఆతరే చదువుతారు బుక్, లేదా వేరే వాళ్ళు ఎవరైనా చదువుతారు. ఈవెన్ మీకు వెబ్సైట్లలో కూడా చూడండి, ఇవాళ మీరు మోడర్న్ వెబ్సైట్లు ఏవైనా చూడండి, ఆడియో స్టోరీస్ కూడా ఉంటాయి. మీరు ఫ్రంట్ లైన్ లాంటి మ్యాగజైన్ ఉందనుకోండి, మీకు ఫ్రంట్ లైన్ డిజిటల్లో చదవచ్చు, ఈవెన్ కొన్ని ఆర్టికల్స్ వినొచ్చు కూడా. అంటే టెక్స్ట్ కాస్త ఆడియో స్టోరీస్ గా కూడా ఉంటాయి. అంటే మీకు టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్లు ఎలాగో ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏ వెబ్సైట్లైనా టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అది ఆన్ చేస్తే చదివేస్తుంది. మీరు అది వైర్ కానీ ఇండియా టుడే కానీ అది వేరు. నేను అనేది ఈ ఫ్రంట్ లైన్ లో మీకు ఆడియో స్టోరీస్ ఉంటాయి. అంటే ఒక ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ లో వచ్చిన ఒక ఆర్టికల్ ను ఒక వ్యక్తి చదువుతాడు అంతే. సో అంటే కొత్త కొత్త ఫార్మాట్స్ కు ఆడియో ఎక్స్పాండ్ అయ్యి రెలవెంట్ గా నిలబడ్డ ఉదాహరణ కూడా ఉంది. కంప్లీట్ ఆడియో ఎక్స్టెంట్ కాలేదు అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఇక రెండవది మన్ కీ బాత్ ఒక రిమార్కబుల్ ఇన్నోవేషన్ మీరు అన్నట్లు. ఎందుకంటే నరేంద్ర మోడీకి ఉన్నటువంటి మాస్ పీపుల్స్ కనెక్ట్ కు వల్ల ఇది సక్సెస్ అయింది. దాన్ని ఒక ప్రొడక్ట్ డిజైన్ చేసి మన్ కీ బాత్ అనే ప్రొడక్ట్ ఇంత రిమార్కబుల్ సక్సెస్ కారణం బికాజ్ ఇట్ ఈస్ మోడీ. ఆ మోడీకి ఉన్న కరిష్మా కావచ్చు, మోడీకి ఉండే ఉపన్యాస కెపాసిటీ, ఆరటోరియల్ కెపాసిటీ, ఆరేటరీ అంటారే, ఆరేటోరియల్ కెపాసిటీ కావచ్చు, ఒక విషయాన్ని చెప్పేటువంటి విధానం కావచ్చు. ఇప్పుడు మీరు గమనించండి, చిన్న చిన్న అనిక్డోట్స్ తీసుకుంటారు, దేశంలోని నలుమూలల నుంచి ఉదాహరణలు తీసుకుంటాడు. ఇప్పుడు నిన్న కూడా మన్ కీ బాత్ లో స్కై రూట్ గురించి చెప్పాడు. స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ఇటీవల వర్చువల్ గా మోడీ ప్రారంభించాడు, దాని నుంచి ప్రస్తావించాడు. సిల్వర్ ఫిలిగిరి ఇక్కడ కరీంనగర్ లో చాలా ఫేమస్ అది సిల్వర్ ఫిలిగిరి. మీకు దాని గురించి నేను జపాన్ ప్రైమ్ మినిస్టర్ కు సిల్వర్ ఫిలిగిరితో చేసిన బుద్ధుని విగ్రహాన్ని ఇచ్చాను అని సిల్వర్ ఫిలిగిరి నుంచి ప్రకటించాడు. అంటే ఒక మన్ కీ బాత్ ను కూడా మోడీకున్న మాస్ కనెక్ట్ వల్ల మన్ కీ బాత్ పాపులర్ అయింది. మన్ కీ బాత్ వల్ల మోడీ కనెక్ట్ అవుతున్నాడు కూడా. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అవుతున్నాడు. ఎందుకంటే తమ ఊరి గురించి, తమ సంస్కృతి గురించి మీకు మోడీ ప్రస్తావించే వరకు పులకరించిపోతారు కదా. సిల్వర్ ఫిలిగిరి, కరీంనగర్ సిల్వర్ ఫిలిగిరి గురించి
ప్రైమ్ మినిస్టర్ నోట విన్న తర్వాత కరీంనగర్ లో ఉన్న వాళ్ళు ఎంత ఆనందపడతారు. సో ఇది ఏబుల్ టు కనెక్ట్ ఆల్సో. మీకు అందులో చెప్పే అనెక్డోట్స్ కావచ్చు, అందులో తీసుకునే ఎగ్జాంపుల్స్ కావచ్చు. మూడవది, ఇది రొటీన్ పొలిటికల్ స్పీచ్ గా ఉండదు. మీకు ప్రతిపక్షాలను ఏకి పడేసేటువంటి పొలిటికల్ స్పీచ్ ఉండదు. ఆ పొలిటికల్ స్పీచ్ ఉంటే అట్రాక్షన్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ బహిరంగ సభల నుంచి మొదలుకొని పార్లమెంట్ లో అంతటా ఉంటాయి కదా పొలిటికల్ స్పీచ్. మీకు ఇది ఒక మోటివేషన్ లెక్చర్ లాగా ఉంటుంది. మీరు గమనిస్తే మన్ కీ బాత్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లాగా, అంటే వ్యక్తిత్వ వికాస క్లాస్ లాగా ఉంటుంది. మీరు ఆస్పిరేషనల్ ఇండియా ఎమర్జ్ అయ్యాక ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషన్ అనేది ఒక పెద్ద ఫీల్డ్ గా ఎమర్జ్ అయింది, భారీగా సక్సెస్ అవుతోంది. నేను కూడా ఇప్పటికి ఒక 150 వీడియోస్ ఉంటాయి నేను నా యూట్యూబ్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద మాట్లాడి, అవన్నీ తీసి ఈ మధ్య ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇన్స్పైర్స్ అని సెపరేట్ యూట్యూబ్ ఛానల్ గా పెట్టాను. అంటే ఆ పాత వీడియోలు ఇక్కడ పోస్ట్ చేస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. లాస్ట్ 13 days లో 12,000 గంటలు చూశారు ప్రజలు. అంటే అంత హిట్ అయింది. అంటే దట్ షోస్ ద మార్కెట్. మీకు దీని మీద అనేక రకాల పుస్తకాలు వచ్చాయి. మీకు రకరకాల పుస్తకాలు, టిప్పింగ్ పాయింట్ అని, అటమిక్ హ్యాబిట్స్ అని, అవుట్లయర్స్ అని, ఇలా రకరకాల పుస్తకాలు, మీకు హిడెన్ పొటెన్షియల్ అని, మీకు ఫిక్స్డ్ గ్రోత్ వర్సెస్ మైండ్ సెట్ మీద, ఫిక్స్డ్ మైండ్ సెట్ వర్సెస్ గ్రోత్ మైండ్ సెట్ అని, ఇలా రకరకాల పుస్తకాలు. మీకు 7 హ్యాబిట్స్ ఆఫ్ ద మోస్ట్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ అని, ఇలా దిస్ హాస్ బికమ్ ఎ వెరీ బిగ్ యాక్టివిటీ మోటివేషన్. ఎందుకంటే ప్రజలు ఆస్పిరేషనల్ అవుతున్నారు. ఆస్పిరేషనల్ ప్రజలకు ఇన్స్పిరేషన్, మోటివేషన్ అనేది కీలకం. మీకు మోడీ చేసే ఉపన్యాసాల్లో ఆ ప్రత్యేకత కూడా కనబడతాయి. మీకు ఆ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఆయన తీసుకొని వాటిని చెప్పడం ద్వారా ప్రజలు ఇన్స్పైర్ చేస్తున్నారు. ఆయన మొన్న కూడా జెన్జీ గురించి మాట్లాడేటప్పుడు చెప్పారు, నిరంతరం నెగిటివ్ మైండ్ సెట్ ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు. దేశం గొడ్డు పోయింది, దేశంలో ఏం జరగలేదు, అంత అన్యాయమే, నిరుద్యోగము, ఆకలి, పేదరికము, కష్టాలు, ఇవన్నీ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఆ రోజులు పోయాయి. ఎందుకంటే మా జీవితంలో ఉన్న కష్టాలు మాకు సరిపోవు, నువ్వు చెప్పడం ఎందుకు అని. సో అప్వర్డ్ మొబిలిటీ ఉంటుంది ప్రజల్లో. అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఒకప్పుడు లేవి అవకాశాలు. ఒక పేద కుటుంబంలో పుట్టి, లోయర్ మిడిల్ క్లాస్ లో పుట్టి బాగా చదువుకున్నాం అనుకోండి, యూ కెన్ డూ వండర్స్. మీకు 100 కోట్ల అధిపతులు కాగలుగుతున్నారు. ఈ అవకాశం ఇదివరకు లేదు. ఎకానమీ ఇప్పుడు అవకాశం ఇచ్చింది. గ్లోబలైజ్ ఎకానమీ, లిబరలైజ్ ఎకానమీ, నాలెడ్జ్ ఎకానమీ. సో దాంతో ప్రజల్లో ఒక అప్వర్డ్ మొబిలిటీ. నేను అలాగే ఉండాలని కోరుకోవడం లేదు, నేను నెక్స్ట్ ఏం కావాలని కోరుకుంటున్నాను. ఆ సెక్షన్ కాస్త మోడీ అట్రాక్ట్ చేస్తున్నాడు. యంగ్ ఓటర్ తో కనెక్ట్ అయ్యటానికి, జెన్జీతో కనెక్ట్ అయ్యటానికి ఒక ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. మీకు మన్ కీ బాత్ వినండి, చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. సో అందువల్ల ఆ మోడల్, ఆ కంటెంట్ సెలెక్షన్ కావచ్చు, మోడీ మాడ్యులేషన్ కావచ్చు, మీకు అందులో తీసుకునేటువంటి ఎగ్జాంపుల్స్ కావచ్చు, ఇట్స్ ఎ కంప్లీట్లీ న్యూ ప్యాకేజ్ ప్రొడక్ట్. అది అంత ఇన్నోవేషన్ ప్రొడక్ట్ లో ఉంది. మీకు పైకి కనబడుతుంది, మన్ కీ బాత్ పైకి కనబడుతుంది, కానీ ఐఎమ్ షూర్ దర్ ఇస్ లాట్ ఆఫ్ రిసెర్చ్ ఇట్. చాలా పరిశోధన జరిపి ఏ ఫార్మాట్ లో ఎలా చెప్పితే జనం వింటారో చూస్తారో అని ఒక చాలా ఇన్డెప్త్ రీసెర్చ్ చేసి ఆ మన్ కీ బాత్ ను ఎవాల్వ్ చేసి ఉంటారు. అందుకే దట్ హస్ బికమ్ ఏ రిమార్కబుల్ సక్సెస్. కాదు, దానికి కౌంటర్ కూడా లేదు. మీరు గమనించండి, దానికి ఇంకెవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ, ముఖ్యమంత్రులు కానీ మన్ కీ బాత్ తరహాలో ఒక ప్రొడక్ట్ చూపెట్టగలిగారా? అందువల్ల అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి మన్ కీ బాత్ ఈ స్థాయిలో పాపులర్ కావడానికి.